ఈ వేదికను ఉద్దేశించి పెద్దలు రాజమౌళన్న గారు మాట్లాడాలని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోమాత. అంటే ఎక్కడైతే మన అధిష్టాన దైవం ఏది ఉంటుందో దాన్ని మనం స్మరించుకోవడం ధర్మం. అమ్మవారి గుడికి పోతే అమ్మవారిని అనాలి, శివుని గుడికి పోతే శివుని అనాలి. అక్కడ అధిష్టాన దేవత ఎవరు ఉంటారో వారికి మొదలు నమస్కరించుకోవాలి. తర్వాత వేదిక రచించిన పెద్దలు, తర్వాత రైతు సోదరులకు అందరిగా ఈ సమావేశంలో హాజరైన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా దేవునికి నమస్కారం చేస్తున్నాం, మాకు కూడా నమస్కారం అంటే మానవుడే మాధవుడు అన్నాడు. మానవునికి నమస్కారం చేయడం ప్రతి హృదయంలో దైవత్వం ఉంటుంది కాబట్టి అందరికీ నమస్కారం చెప్పడం ధర్మం అని భావిస్తాం. సరే, వారు ఏదేదో చెప్పారు నా గురించి, సరే వారికి తెలిసింది మాత్రం చెప్పాడు. ఎప్పుడు కానీ మీరేమనుకోవద్దు నాయన, సైలెన్స్ ఉంటే కొన్ని మాటలు మీ చెవున పెడతాం, మంచి భక్తి మాటలు, మంచి మాటలు తప్ప ఒక్కటి వ్యర్థమైన మాటలు ఉండదు మా నోటి నుంచి, రానే రాదు సమావేశంలో. ఇప్పుడు ఈ సమావేశం ఏంటి, గోవు గురించి అని అన్నారు. గోవు గురించి సమావేశమైన వారు ప్రొద్దున 9 గంటలకు చెప్పారు. నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంటే వాట్సాప్ పెట్టినా అన్నారు. ఈ వాట్సాప్లో ఏం చెప్తున్నాయి, చూసినోనికి తెలుస్తుంది, చూసినోనికి తెలియదు. మున్పు సమాచారం ఉన్నప్పుడు అందరికీ తెలిసేది, ఇప్పుడు ఈ వాట్సాప్లో అందరికి తెలవడం లేదు. అంటే చూసేవా అది చూస్తేనే తెలియాలి. కొన్ని ముఖ్య వాళ్ళకు మనం ఫోన్ ద్వారా తెలపడం మంచిదని నేను అనుకుంటున్నాను, నా సూచన. ఎందుకంటే అందరం చూడలేం కదా. సరే, ఆయన అయితే దైవకృప గోమాత వాళ్ళ మనసులో వచ్చి చెప్పిందో ఏమో, దీనికి కారణం ఈయననే కదా మీకు ప్రోత్సహించిందని గోమాత వీరి హృదయంలో వచ్చినట్టుగా నా భావిస్తుంది. ఎందుకంటే నాకు తెలియదు, 9 గంటలకు చెప్పగానే హడావుడిగా పూజా విధానం ఉంటుంది, దాన్ని మనం నిత్య పూజ అంటాం. నిత్య పూజ చేసుకొని వెళ్ళాలి తపన. ఎప్పుడైతే ఒక మంచి పని మన హృదయంలో తపన ఏర్పడుతుంది ప్రతి మనిషికి, నా గురించి కాదు, పోవాలి. ఆ పోయే ఆతృతల్లో తొందర కార్యక్రమం గురించి డ్రైవర్, కారు, వాహనం, డ్రైవర్ అన్ని అందుబాటులో ఉండాలి. ఉన్నప్పుడే ప్రయాణం జరుగుతుంది, లేకపోతే జరగదండి ఎవరికైనా. సరే, ఏదేమైనా వీరు మనకు పరిచయం, సరే వారి పూర్వ పరిచయం అట, కానీ మధ్యలో ఇప్పుడు ఆలయం నుంచి పరిచయం అనుకోండి ఎట్లయితే. సరే, నేను చెప్పాను వాళ్ళకు ఒక సూచన. అయ్యా, గోవిందుడు ఎట్లా నామం వచ్చింది, గోపాలుడే గోవిందుడు. గోవుల్ని కాచిండు కాబట్టి గోపాలుడు అయిండు. మరి గోపాలుడు గోవిందుడు అయినప్పుడు గోవే లేకుంటే గోపాలుడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు. గోవిందుడు ఉండడు, ఎవరు ఉండరు. మనుషుల ప్రాణం ఉన్నప్పుడే జీవికి విలువ. మరి నీ గోవిందుడు గోవు లేదు కాబట్టి నువ్వు దాన్ని తక్షణం గోశాల ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి, అవుతుంది. గోమాత చాలా గొప్పది, ప్రయత్నం చేయండి అని సూచన, ప్రోత్సహించిన. నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తా, నా ధర్మం. ప్రోత్సహించడం వల్ల కొన్ని పనులు అవుతాయి, ఎవరికి వారికి తోయేది. ఇప్పుడు నాది నాకు తోయేది, ఇంకోళ్ళతో చెప్తే ఇప్పుడు విద్య ఎట్లా వస్తుంది, ఒక ఉపాధ్యాయుడు ఉంటే విద్య వస్తుంది. ఒకరికొకరు ప్రోత్సహించాలని తను ప్రోత్సహిస్తే అప్పుడు వారు చెప్పారు, మీరు అన్నది నాకు చాలా నచ్చింది, నేను మాత్రం గోశాల ఏర్పాటు చేస్తా అని వాగ్దానం చేసిండు. వాగ్దానం అంటే చెప్పిండాను. అప్పుడు అతని మనసులో పడ్డదిగా, పడి ఎవరినో సంప్రదించి గోశాల నిర్మాణం అని జరిగి అదంతా అయిపోయింది. అయితే నేనన్నాను, సరే మనము గోవులను పెంచుడు మన మట్టికే 2, 3, 4, 5 పెంచగలుగుతాం. కానీ ఈ వంశం అభివృద్ధి కావాలంటే రైతుల ద్వారా అయితే, రైతులకు మనం గోవుల్ని ఇస్తే వాళ్ళు పెంచుకొని దాన్ని వంశమాభివృద్ధి వాళ్ళతో జరుగుతుంది, మనతో జరగదు. మనతోని 1, 2, 4, 5, 10 మాత్రం మెయింటైన్ చేస్తాం. కష్టమైన పని ఈ కాలంలో, ఎందుకంటే పని వాళ్ళు దొరకడం లేదు, చాలా కష్టమైనది వాస్తవంగా. అయితే రైతు ఎందుకయ్యా అంటే రైతుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి గోవుతోని. గోవుని ఎప్పుడైతే దూరం చేసుకోవడం రైతు కానీ దేశం కానీ అప్పుడు అరిష్టాలు ఏర్పడ్డాయి మనకు. మనం ఒక డబ్బునే ప్రాధాన్యత తీసుకుంటున్నాం, డబ్బు ప్రాధాన్యత కాదండి, డబ్బుతో పాటు అన్నీ ఉన్నాయి మనకు. సంపద అంటే ఒక డబ్బే అనుకుంటాం, సంపద కాదండి. మన జీవితంలో ఆరోగ్యం సంపదనే, మన పిల్లలు సంతానం సంపదనే, వ్యవసాయం భూమి సంపదనే, పశుభోజన సంపాదనే. ఇట్లా సంపదలు ఎన్నో రకాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఆ సంపాదన ఎప్పుడు జరుగుతుంది, గోమాత ఉన్నప్పుడే మన అన్ని విధాల సంపద జరుగుతుందని శాస్త్రంలో ఉన్నాయి. మనకు శ్లోకాలు రావు, చదవలేదు, ఇన్నాను కథలు. అది రైతు దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు గో సేవలో నిమగ్నమవుతారు, పుణ్యం అవుతుంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో దాంతో లాభమే జరుగుతుంది. ఎట్లా లాభమయ్యా, పెట్టుబడి లేకుండా
సేవ చేయగల వ్యక్తి రైతే. ఎట్లా రైతుకు కూలీ లేదు, స్వయం కృషి. బాగా అర్థం చేసుకోండి. రెండవది పంట పండిస్తాడు కాదు, గ్రాసం పెట్టుకుంటాడు, దానికి కొనే అవసరం లేదు. మూడవది పేడ ఏదైతే వస్తుందో వ్యవసాయానికి సమృద్ధిగా పనిచేస్తుంది. దానంత బలం ఇంకోటి లేదండి. ఫర్టిలైజర్ ఎన్నిసార్లు మీకు తెలిసిన విషయం ఇదంతా. ఫర్టిలైజర్ టెంపరవరీ, దాన్ని భూసారాన్ని కోల్పోతుంది తప్ప అభివృద్ధి చేస్తలేదు. ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేసేది ఒకటి ఏంటంటే గోపేడ, పశువు పేడ అనుకో, ఎరువు కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. అది రైతుకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఈ గో సంపదను పెంచాలనే కాన్సెప్టు నేను 2011లో స్టార్ట్ చేసిన. 2011లో ఈ రైతులకు గోవుల్ని ఇచ్చి గ్రామాల గోవు ఉండాలి. దేశీ గోవు అండి, మళ్ళీ గోవు అని వస్తుంది, దేశీ గోవు ఖచ్చితంగా. ఈ మధ్యలో గోవులు మన దేశీయ ఉండేటి, ఈ మధ్యలో జెర్సీ వచ్చేసినాయి పాల కొరకు. ఆ జెర్సీ జాతి మన జాతి కాదు. దాని పాల ఉత్పత్తి కొరకే తెచ్చిరు. దాని పేడ మంచిది కాదు, దాని మూత్రం మంచిది కాదు, ఆరోగ్యరీత్యా కాదు. ఏదైతే ఇప్పుడు దేశీ గోవు పేడ కానీ దాని మూత్రం కానీ పవిత్రమైంది, ఇక మీకు తెలియంది లేదు చెప్తున్నా. కాబట్టి ఈ దేశీ ఆవును గ్రామాలలో ఉంచాలి అని కాన్సెప్ట్తోని నేను ఆలోచించి, నేను ఒక చిన్న న్యాయం ఎంచుకుని కాదు, ఈ సేవను నలుగురికి పంచాలి, ఈ పుణ్యాన్ని నలుగురికి పంచాలి, అవేర్నెస్ దేవాలన్న సంకల్పంతో ఆలోచించి మరి ఎవడు రైతు కావాలి, ఎట్లా తీసుకోవాలి అని ఏం చేశాను. అందరం ఏమవుతుంది, డబ్బు పెట్టరా అంటే వాడు అత్తలేడు, పోటీశ్వరుడు. ఒక డబ్బు పెట్టి ఒక ఆవును కొనమంటే 20,000 అట, ఇప్పుడు ఏం చేసేది ఉంది ఆవును తెచ్చి అనే దిమాగ్లో నిండిపోయింది ప్రతి మనిషిలో. అసలు వాస్తవంగా చెప్పు. అయితే లేదు, ప్రభుత్వం ఏం చేసింది, ఉచితం అని అలవాటు చేసింది. ఉచితం అంటే ఊరందరూ వస్తారంట. ఇప్పుడు నేనే కాదు, ఇప్పుడు అన్నం విత్తనం పెడతానంటే వాడు పోయేటోడు కూడా వచ్చి తింటాడు. ధర్మం ఉచితం. అయితే మనం కూడా ఈ మంచి పనికి ఉచితం మొదలు చేద్దాం. ఫస్ట్ ఉచితంగా గోవుల్ని ఇస్తాము, సాదుకుంటావా అని మా ఊరు నుంచి మాచారెడ్డి అనేది స్టార్ట్ చేసిన. ఒక ఇద్దరు రైతులు చాలా గుర్తుంటారు, వ్యాపారం రైస్ మిల్ బాగా మంచి తెలిసిన వాళ్ళు. వారు చెప్పారు ఏం సంగతి అంటే, ఈ పద్ధతి నాది, ఒక అగ్రిమెంట్ తయారు చేసినా మీకు చదివి వినిపిస్తా, ఆ ప్రకారం మీరు మెదులుకోవాలంటే మంచిది, ఇంకే గోవు ఇచ్చినాక ఇంకేముంటుందని ఖుషి అవుతాడు కదా మనిషి. స్టార్ట్ చేసినాక మెల్ల ఈ ప్రచారం మూకుంటుందా అండి. నీవేం చేస్తే నీ బిడ్డకు, నీ అల్లునికి, నీవు దేశమంతా ప్రచారం అయిపోయింది వాళ్ళ వల్ల, ఉచితం ఇచ్చుడు వల్ల. బస్ అందరు ఫోన్ చేయడం, అయ్యా గోవుని ఇస్తున్నాం, మరి నువ్వు నా దగ్గరికి రా, ఈ కండిషన్స్ ఉన్నాయి చాలా, ఇవి చూడంటే బజార్లో సంతలా తీసుకొచ్చినట్టు కాదు, దీనికి నియమాలు నిబంధనలు అని చెప్తే అట్లా గ్రామంలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందని చెప్తే అనుభవం చెప్తాను, సత్యమే చెప్తాను, చాలా ఉన్నాయని సత్యం. ఎట్లా చేయాలి, గోవుల్ని ఎట్లా తేవాలి. నేను కోమటాయిని, నాకు గోవు అంటే తెలియదు, గోవుని పెంచుతా ఎక్కడ దొరుకుతుంది, ఏం సంగతి, కొనుడు ఎట్లా, దాని ధర ఎత్తే ఏం తెలియదండి. అయితే ఏం చేయాలి, నాకు ఎవడు అమ్ముతాడు కూడా తెలియదు, ఎవడు చేస్తాడు తెలియదు. మా ఊళ్ళోనే కట్టుకోళ్ళు ఉన్నారట, నాకేం తెలుసు, ఎవరికి తెలుసు, ఆ ముస్లింలకు ఎక్కువ తెలుస్తుంది. ఆ ముస్లిం సోదరుడు ఉన్నాడు నాకు, మంచివాడు, ముస్లింలో మంచివాడు లేడని అనద్దు. ఇట్లా గోవుల్ని అంటే ఎన్ని కావాలన్నాడు, ఒక 10-5 కావాలి. ఇట్లా మొదలు ఎట్లా చెప్తాం మనం, నీకెందుకు సేటు, నేను ఎన్ని అంటే అనిపిస్తాను బట్టి వాడు ఒక బలం వచ్చేసి పునాది దొరికింది నాకు. ఎట్లా ఇప్పిస్తారా, మన ఊళ్ళో చూడు చేన్లనే ఉన్నాయి, మందలు బక్రీద్ రాగానే తెచ్చి పెడతారు. ఇప్పుడు అమ్మడోళ్ళు బాగా దీని బిజినెస్ తెచ్చి పెడతారు. రాత్రి మునిపేమో పగలు పోతుండే, మధ్యలో ఇబ్బందులు అయినాయి కదా, ఆపుడు చేస్తుండే. రాత్రి లోడ్ చేస్తారు, కట్టుకోడి అయ్యో బిజినెస్ అని చెప్పింది. నేనన్నా సరే ఇది మంచిదే అని చెప్పగానే తెల్లారే అడ్రస్ వచ్చింది నాకు. ఒక చేన్లో 22-25 ఆవులు ఉన్నాయండి, మా ఊరోడే లమ్మడాయన. పోయినాం చేన్లకి, నాకు గోవు ఆడు నేను పోయినాం. వాడు చెప్పి ఎంత అంటే ఎన్ని కావాలంటారు, 1, 2, 4, 2, 1 అంటే వాడు ఇంత పొడు ధర చెప్పిండు. 1 అడిగేవారు, అగో ధర బాగా చెప్తాడు కదా, వాడు బిజినెసా. లేదా నా పనికి ఇది, నేను ఇట్లా అనుకుంటున్నా, రైతులకు ఉచితంగా ఇస్తా అనుకుంటున్నా, నువ్వు ఇవి అమ్ము, మళ్ళీ తెచ్చుకో, ఈ కొద్ది లాభం తీసుకో. ఇప్పుడు 1,00,000 లాభం ఆశిస్తున్నావు, నా దగ్గర ఒక 50,000 తీసుకో,
ఉదాహరణ చెప్పు 10,000 అని వానికి సంధానిస్తే ఎంత ఇస్తావు సేడు అంటే నువ్వు ఎంత కొన్నావో చెప్పురా నిజాయితీగా అని చెప్పిన. అయ్యా నేను 2 లక్షలు కొన్నా, ఇన్ని 2 లక్షలు వాడు మధ్యవర్తి మాట్లాడేటోడు ఉన్నాడు కదా, వాడు అటు ఇటు చేసి నాకు కుదిరిచ్చిండండి బేరం, పైసలు ఇచ్చేసిన. మరి వీరికి సాధుడు ఎట్లా 20 నేను ఆడబెట్టాలి, 25 తెచ్చి బోడుకొండ పోవాలి, ఎట్లా రావాలి ఏం కాదు, బాగా అర్థమించాడు, క్రియ బాగా పెద్దగా ఉంది ఇలా అని నేను ఆలోచన చేయాలి కదా. నా ఇంటికాడ ఆపుతానా, ఏడాపుతా ఆవులను ఒక్కరోజు పూట టైంకు వాటికి బయట తీసుకుపోతే ఆహారం లేకుంటే ఆగం, నీళ్ళు లేకుంటే ఆగం. నేను ఒక కండిషన్ పెట్టినాం, అయ్యా నేను ఎవరైతే గోవుకు ఉత్తరం రాస్తానో తీసుకుపోమ్మని అందులోకి వెళ్ళి ఆ చిట్టి తీసుకొని గోవును చేనులోకి వెళ్ళి కొట్టియాలి. నెల రోజులు కానీ ఆ జీతం నేను ఇస్తా, నువ్వు కాపాడేటోని కదా ఎట్లయినా ఆ జీతం ఇస్తా, ఆ పూర్తి అయ్యేంత వరకు నీకు జీతం ఇస్తాను వానికి ఒప్పందం చేసి వాడు డబ్బు ఆశించేటోడు కదా, పని చేసేటోడు ఆయన ఎట్లయినా గోవు అని అగ్రీడ్ అయింది. నెల అన్నా కానీ 10 రోజుల లోపల వెళ్ళిపోయినాయి. ఇక ఉచితమా వాళ్ళు వీళ్ళు అంత వచ్చి లెటర్ రాసి పని. నాకు ఒకటి ఏమొచ్చేసింది ఆలోచన, అబ్బా సంకల్పం నెరవేరింది. ఏది గోవును రైతులకు ఇవ్వాలనే సంకల్పం కలగడం వల్ల ఆ గోమాత దయతోని నాకు ఈ రూట్ దొరికింది. రూట్ అంటే ఏమంటాం చూడు, మంచి జరిగినప్పుడు రూట్ దొరికిందంట. ఆహా ఇది బాగుందన్న, సరే మరి ఎట్లా అవి అయిపోయి మళ్ళీ అడిగిన ఆవులు కావాలి, ఇక నాకు ఇచ్చిన తీసుకునేటోళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ డబ్బు కాదు సమస్య, రైతు తీసుకునేవాడు కావాలి, ఫస్ట్ పాయింట్ సేవ చేసేవాడు కావాలి అని చెప్పి మళ్ళీ అడిగితే మళ్ళొక మంద దొరికింది. వాడు ఇదే పనులు ఉన్నాడు నా దోస్తు, ఫోన్ చేయాలి ఏం రావులునే సేట్కి ఎందుకంటే నీకెందుకు సేట్ కావాలి దానం చెప్తున్నాను. మళ్ళొక మంద దగ్గరికి పోయి ఎక్కడ ఉన్నాయంటే అక్కడ పోయి చేన్లలో పెడుతురు, రోడ్ కత్తి పట్టుకుంటారు అని 35 ఆవులు సెలెక్షన్ చేసుకున్నాం. వానికి 100 ఉన్నాయి అలా. నేనన్నా ధర మాట్లాడుకుంటాం జర అన్నది. రైతు ఏం చేస్తాడంటే ఎవడైనా లాభాపేక్షతోనే ఆలోచిస్తాడు ప్రతి మనిషి. జర చిన్న వయసు అడుగుతాడు, ముసలి వయసు తీసుకోడు. వాసం ముసలిది కూడా గోవే, అన్ని గోవే వాళ్ళు ఆలోచించి వాళ్ళు 35 సెలెక్షన్ చేసుకొని వాడిని అదేవిధంగా పెట్టుకొని ఒక జితాన్ని మాట్లాడి అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. 2 నెలల్లో 108 గోవులు ఇవ్వగలిగిన 2 నెలలు. 2 నెలల్లో 108 గోవులు ఇవ్వడం జరిగింది. ఎందుకు 108 అంటే నాకు ఒక సంకల్పం వచ్చింది. అయ్యా 108కి ఒక ప్రాతిష్టత ఉన్నది, 108 సంఖ్యకు చాలా వేదంలో ఉంది, అంతట్లో ఉంది. ఏంది 108? చూడండి దైవికంగా 108 మనము నామాలు అష్టోత్తరం అంటారు. నామాలు ఏ దేవుని దగ్గరికి 108 నామాలు పెట్టిండు. మళ్ళీ ఎందుకు పెట్టలేదు, దానిలో మహిమ ఉంటుంది కదా 108 నామాలకు. తర్వాత శాస్త్రం అన్నాడు, శాస్త్రం అంటే తర్వాత 1000 మధ్యలో లేవు నామాలుగా, ఏ పుస్తకంలో లేవు. 108 అష్టోత్తరం శాస్త్రం. శాస్త్రం అంటే అనంతం, దాన్ని మించింది లేదు, అనంతం అంటారు దాన్ని శాస్త్రం. అట్లా ఉన్నాయి. ఈ 108 సంఖ్యకు బలం ఉందనే ఉద్దేశంలో నేను 108 పూర్తి చేసుకున్నాక 2 నెలల్లో నాకు ఆనందం అయిపోయింది. ఆనందం ఎప్పుడు కలుగుతుంది, మనం అనుకున్న పని అంటే మంచి పని ఉంటుంది, చెడు పని ఉంటుంది. మంచి పని ఏదైతే అనుకుంటామో అది జరిగినప్పుడు మన ఆనందం వస్తుందండి. ప్రతి మనిషికి ఆనందం జరిగింది. ఆహా ఇది చేయగలిగిన భగవంతా అని అనుకొని మనసులో పెట్టుకొని గోమాత దయతోని సరే ఇది అయిపోయింది. గోవులను తీసుకున్నారు, రైతులకు ప్రచారం అయిపోయింది. ఇక అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు, ఇక ఉచితం కదా. ఓ రామ, మా ఊర్లలో అందరూ సేటు ఆవులిత్తుడు సేటు. ఒక పొద్దునట్లే వంగనే అచ్చుడు ఇంటికి ఏమని మాకు ఆవు కావాలి, ఉచితం అంతా ఆవులు కావాలని స్టార్ట్ అయిపోయింది. మా వేరే వాళ్ళు అంటారు, మా స్టాఫ్ ఉంటారు మా రైస్ మిల్, అదే సేట్కి ఏంది అయిపించి ఆవులు వంచుడు. ఎందుకన్నా ఆవులు వంచిన వాళ్ళని చూసినాం, ఆవులు ఇచ్చిన వాళ్ళని ఇంతవరకు ఓటే గుడికి ఇచ్చిరు, దానికి ఇచ్చిరు, దీనికి ఇచ్చిరు, దానం ఇచ్చిరు, కానీ ఆవులు వంచుడు అయితే మేము ఇనలేదని అందరూ అదే ముచ్చట జనానికి అని. అది వాళ్ళ కాన్సెప్ట్. నేను అది కాదు, దీని సంకల్పం వేరు, దీని యొక్క ఏమంటారు దాని యొక్క విషయం వేరు, వాళ్ళకి తెలియదు కదా. నేనేమంటున్నా సరే గోవు నే ఒక్కంతో కాదు నలుగురికి వంచాలని ఉద్దేశం. గ్రామాలు అయిపోయినాయి, అవేర్నెస్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఇతడు తీసుకున్నాడు అనుకో, ఇతడు తెచ్చినాక అతనికి మంచి జరిగింది. ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తుడు, నా బిడ్డ లగ్గమైందని, నాకు బోరు పడ్డదని, నాకు పంట మంచిగా వెళ్ళిందని సత్యమే చెప్తుంది. ఇట్లా ఫోన్లు వచ్చినాయి. వాళ్ళని చూసి ఇంకోటి కొనుక్కొచ్చుడు చాలు చేసిరు. ఇక రైతులు తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే నేను ఎప్పటికి ఇస్తానా, నేను నా దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన అని కొనుక్కోడు చాలా అయిపోయింది. ఏది 1, 2
చుట్టాలిళ్ళ వాళ్ళ ఇళ్ళ గోవుని తెచ్చి పెంచడం స్టార్ట్ అయిపోయింది. అంటే ఆ ఊర్లే గోపేడ గోమూత్రం దొరకాలనే సంకల్పం. మన దేశీయ ఆవులు ఎక్కువ పాలు ఇవ్వవు, ఇవి పాలిచ్చే ఆవులు కావు. పాలు ఇవ్వకపోయిన దూడలకు ఇస్తాయి, దూడలు గట్టిగా ఉంటాయి. దాంతో వ్యవసాయం కానీ ఇదంతా అభివృద్ధి అయిపోతుంది. వ్యవసాయానికి సంబంధం లింకు గోవుకు, ఆధ్యాత్మిక కూడా సంబంధం ఉంది, కానీ ఆధ్యాత్మిక అవసరం లేదు వ్యవసాయం. అయితే ఇట్లా జరిగిన తర్వాత ఇక స్టార్ట్ అయిపోయినట్టే కదా, తెలిసిపోయి ప్రచారం అయిపోయి ఏముంటుందో. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టిరంటే మీరు వచ్చిరంటే 10 మందికి చెప్పరా? ఇప్పుడు ఇస్తున్నామని వీళ్ళు ఒక ప్రాసెస్ చాలు చేసారు. మేము కూడా ఈ విధంగా కొంత ఇవ్వాలనుకుంటున్నామని అన్నాడు. మంచిదన్న. అప్పుడు ఇప్పుడు వీళ్ళకి సంప్రదించే వాళ్ళు మోపవుతారు, ఎప్పుడు అడిగే వాళ్ళు మోపవుతారు. దాని కండిషన్ లేకుండా ఇవ్వద్దు సార్. ఏదికనే నియమాలు ఉంటేనే అది జరుగుతుంది. గోపోషణ జరగాలి అనే ఆలోచనతో ఇట్లా ఇస్తూ పోతూ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతని శాస్త్రంలో వేదంలో ఉన్నది. గోవులు బ్రాహ్మణులు శుభంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రంలో ఉంది. చాలా ఇది గొప్ప శ్లోకం. అంటే గోవుల్ని మర్చిపోయినాం, మనం దూరం చేసుకున్నాం. ఇక బ్రాహ్మణ వృత్తి మర్చిపోయిండ్రు, వాళ్ళు కూడా మర్చిపోయారు. ఎందుకంటే పూర్వం బ్రాహ్మణులు నిష్ఠతో నియమాలతో వేద పండితులై ఉండేవాళ్ళు. అసలు వేదం నేర్చిన వాళ్ళే బ్రాహ్మణులు అనేవాళ్ళు. ప్రతి వాళ్ళు బ్రాహ్మణులు గారు, వేదం నేర్చిన వాడే బ్రాహ్మణుడు. వేదం ఎందుకొరకు? దేశం ఆధారం మొత్తం ప్రపంచం ఉన్నది వేద సారమే. వేదం అనుసరించే నడుస్తాయి అన్ని ప్రపంచంలో ఎవ్వి నడిచిన. వేదం చాలా గొప్పది. అటువంటి వేదం పాఠనే ఉండేది పూర్వం. సరే అన్ని దూరం అయిపోయినాయి. గోసేవ చేసుకున్నా సంతోషం. బ్రాహ్మణ సేవ చేయాలి, బ్రాహ్మణుడు సేవ చేయాలి. బ్రాహ్మణ సేవ ఎంత కష్టం అంటే మీకు తెలుసో తెలియదు, నా అనుభవం. గోసేవ ఎంత కష్టమో బ్రాహ్మణ సేవ అంత కష్టం. నువ్వు ఒక బ్రాహ్మణ్ని నిందించుడు కాదు తప్పు. ఒక బ్రాహ్మణ్ ఇంట్లో ఎందుకు దూరమైన అంటే బ్రాహ్మణ్ దొలికొచ్చి కూర్చుని పెట్టు. నువ్వు ఇదిదే అదిదే, ఇది ఉన్నదా అది ఉన్నదా ఇది ఉన్నదా లేదు అనే దానికి తిప్పలు పెడతాడు. లేదు అనాలి మనం. అది శాపం ఉందో ఏమో నాకు తెలియదు. లేదు అనాలి మనం. ఎప్పుడు ఇక లాస్ట్ చేయమంటాం, ఏ లేదా అంటాం. అది నాకు తెలుసు అనుభవం, ఎందుకంటే బ్రాహ్మణులతో. అయితే వాళ్ళ వృత్తి ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన అంతే. ఇది కావాలి అది కావాలి, ఇది లేదు అది లేదు. అది సార్ వీడు ఏం చేస్తాడు, వీలైన కాడి తెస్తాడు. తర్వాత ఇదేం కథనే ఈ బ్రాహ్మణుడు మళ్ళీ ఇదంటే అది అంటున్నాడు, లేదా అంటాడు. కథ లేదా అనిపిస్తాడు వింటాడు. మరి ఎందుకు లేదనిపిస్తాడో నాకు తెలియదు. మాయ ఉన్నది అని లేదో ఉన్నది తిట్టుకు నాకు తెలియదు. అయితే ఈ బ్రాహ్మణ సేవ చేయాలి. గోసేవ కష్టమైందంటే చేసుకుంటే బ్రాహ్మణ సేవ చేయాలని మళ్ళొక సంకల్పం. గోబ్రాహ్మణ ఇక బ్రాహ్మణుడు ఎట్లా సంతోషపడాలి? లేదు నాతో కాదు. 108 బ్రాహ్మణ దంపతులను కాశీకి తీసుకెళ్ళాలని సంకల్పం. కాశీలో ఇక్కడ కాదు, ఇక్కడ నువ్వు చెప్తే నేను చెప్తేనేది లేదు. అది కాశీకి తీసుకుపోవాలని ఒక సంకల్పం. సొంతమే, ఎవరు చెప్పింది కాదు, నేను విచారం చేసింది కాదు, ఏం చేసి నా హృదయంలో జరిగిన మాట చెప్తున్నా. 108 బ్రాహ్మణ తీసుకుపోవాలంటే ఏ బ్రాహ్మణ్ని అడిగినా ఇది అవుతుందా, ఇది పోతుందా, ఇది అవుతుందా ఆగు. మరి ఒక్క బ్రాహ్మణికే తికమక్క కాబట్టి 108 బ్రాహ్మణ దంపతులు అంటే ఎవరి వశం కావాలి? ఈడ కాదు ఆడ కాదు, కాశీలా. అంటే నాకు ఆధ్యాత్మిక స్నేహితం ఉన్నది బ్రాహ్మణులతోని. మా రఘురామ్ శర్మ అని ఆధ్యాత్మిక గీతా ప్రవచకులు, వారితో సంప్రదించిన ఇట్లా సంకల్పం వచ్చిందంటే బ్రాహ్మణు అనేకత్వం అన్నారు. మన బ్రాహ్మణులు ఉన్నారో లేదో, పంతులు ఎటువేండు. బ్రాహ్మణులు అనేకత్వం అంటే నేను పెద్ద అంటే నేను పెద్ద అని ఉంటారు బ్రాహ్మణులు. నేను పండితుని అనే వరకు అందరూ నేనే అంటారు అన్నట్టు. నేనంటే దాన్ని సంభాళించడం ఎవరు అనే ఒక ఆలోచన అందరిలో ఉంటుంది. బ్రాహ్మణు అనేకత్వం అని ఉన్నది కాకుండా ఒక నియమావళి ఎట్లా పెట్టినో అట్లా పెట్టి 108 బ్రాహ్మణులు కాశీకి తీసుకెళ్ళి 6 నెలల నుంచి కాశీకి తిరిగి చేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఆనందపరిచి విశ్వేశ్వర అనుగ్రహంతో బట్టి కూర్చునబెట్టలే. సప్తాహం 7 రోజులు పెద్ద కార్యక్రమాలు, పూజనే పొద్దున్న టైం టేబుల్ ఉంది. అంత టైం టేబుల్ ప్రకారం చేసి ఇంటికి తీసుకొచ్చి, ఇంటి నుంచి తీసుకుపోయి ఖర్చులతో ఇంటికి తెచ్చడానికి మన ఖర్చులతో తీసుకుపోయి పెట్టినాక ఆనందపడడా అండి ఏం ఆనందం వల్లది. ఒక బుక్ తయారు చేసిరండి నా పేరు మీద, అనుభూతులు, అక్కడ జరిగిన అనుభూతి బుక్ తయారు చేసి నాకు ఆవిష్కరణ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఆవిష్కరణ చేశారు. అంటే ఏదైనా కష్టము అనుకుంటే మనం
చేయలేం. కష్టమని ఇది కాదు అంటే కాదు, కానీ మనిషి సంకల్పం దృఢ సంకల్పం ఉండి ముందుకు పోతే అవుతుంది. ఏ పని కానీ మానవంతో కాంతి ఏమున్నదండి, అవుతుంది. కానీ సంకల్పం గట్టిగా, సంకల్ప బలం గొప్పది కావాలి. అటువంటి ఆలోచన ఉంటే కంపల్సరీ అవుతుందని అన్నగారికి చెప్పిన, మీ ప్రాంతంలో గోవులు గీయమని. నేను ఇప్పటి వరకు 500 కుటుంబాలకు గోవులను ఇవ్వడం జరిగింది. అవి వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. 11 ఏళ్ళే కదా, ఒకనికి 4, ఒకనికి 5, ఒకనికి 3. అయితే అయ్యా దీనివల్ల నీకు ఏమి? అయ్యా నేను 70, 69 వెళ్తున్నాయి, 70 ఏళ్ళు నేను వెళ్ళిపోతా. మనిషి పుట్టుడు గట్టిడు, కానీ గోవంశం ఉండిపోవాలి. గోవంశం ఉండాలి. ఎట్లుండాలి? నేను ఇచ్చిన గోవులలో మొత్తం చనిపోవు కదా, దాని వంశపుడు మన తాత ఎవరో, ముత్తాత, తాత కొడుకు, ఇంకో తాత ముత్తాత, మనం ఇప్పుడు ఈడ ఉన్నాం అంటే మన పిల్లలు మనకు వంశం అన్నట్టే కదా. గోవంశం ఉండిపోవాలి. ప్రతిరోజు ఒక గోవు ప్రసూతి కావాలి. నేను ఇచ్చిన ఆవులలో 365 రోజులు ఒక గోవు ఉత్పత్తి కావాలండి సంకల్పం. రోజు ఒకటి ఎక్కడో ప్రసూతి అయిపోవాలి. వాళ్ళు చెప్పకపోయినా సరే రోజు ఒక గోవు, మనం ఇచ్చిన గోవులల్లో ఒకటి ఉత్పత్తి అంటే గోమాత రావాలి అనే ఒకటి సంకల్పం. అవుతుంది కూడా అవుతుంది. ఒక్కొక్కసారి రోజు ఫోన్లు వస్తాయి, నాకు ఆవినింది ఈనింది. సరే ఏదేమైనా సరే ఇంకో 2 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు ఆ వంశంలో ఎక్కడో జాల గోవు కానీ ఎద్దు కానీ బయటకు వచ్చేస్తుంది. గోవంశం అభివృద్ధి అవుతుంది. ఆ విధంగా సంకల్పించి నా వంతుగా అన్నగారికి చెప్పడం జరిగింది, ఇంకో రామంపేట వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు ప్రోత్సహిస్తా. ఈ గోవుల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పను. నా ఇండివిజువల్ విషయాలు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నాయి. ఇది ఒక పార్ట్, సత్యం ఒకటి పార్ట్ నాది, ఇది గో పార్ట్. అయితే ఇంకా రైతులను ప్రోత్సహిస్తా. ఇప్పుడు ఒక రైతు వస్తాడు, బీపేటలో ఉన్నాడు, అతని గోశాలని పెట్టించిన 10 ఆవులు పంపించి, అతడు అగ్రిమెంట్ అయిండు నాకు చేస్తా అని ఒక దృఢ సంకల్పం ఉంటే 10 ఆవులను పంపించి గోశాల పెట్టించిన. ఆయనను రమ్మన్నా మీకు వస్తారు పరిచయం అవుతారని వెళ్తా అన్నాడు. ఇక్కడనే బీబీపేట దగ్గర ఉంటుంది. ఈ విధంగా ముందుకెళ్తూ మీ ఎలాంటి వాళ్ళతో ఈ మీటింగ్లో ఈరోజు అన్నగారు పిలవడము, మాకు ఈ అవకాశం వచ్చినందుకు. వీరి పేరేంది? విజయ రామారావు గారు. అప్పటి నుంచే తెలుసు నాకు. 11 వీళ్ళ మీటింగ్లకు పోతుంటే. వీరు స్వీట్ వీళ్ళది వేద్ద స్వీట్ హోమ్. వీళ్ళ పరిచయం చాలా ఉంది, ప్రచారం ఉంది. వీళ్ళొకటి గోవు ఉత్పత్తులు. గోవాలన నేను ఒక గోవు ఒకటే చెప్పాను, వినండి 2 నిమిషాలు. రాను మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి గోవులను రైతులకు పంచడం మాత్రం ఒక పార్ట్ అయింది కదండి, వినండి. అయితే దీని ఫలితం ఇంకా చాలా ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం మనం శాస్త్రంలో ఎక్కడ కానీ. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు నీ కోటీశ్వరుడు ఉన్నా, ఇప్పుడు ఈయన కోటీశ్వరుడు అనుకో, ఈయనకు లేవరాదు కూర్చోరాదు అనుకో, అతనికి పైసలు యాదికి రావు. నా పెయ్యి మంచిగా కావాలి అంటాడు. నేనైనా అప్పుడు ఎప్పుడు యాదికి వస్తుంది? డబ్బు కాదు, ఆరోగ్యం యాదికి వస్తుంది. ఆరోగ్యము ఎప్పుడు బాగుంటుందంటే పూర్వ పద్ధతిలో వ్యవసాయము, మనము ఎరువుతో పండించిన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యవంతులమవుతాము. ఈ కాన్సెప్ట్ వీరిది, నా కాన్సెప్ట్ కూడా అదే. కానీ నాకు వినేవాళ్ళు లేడు, ఆ పనికి వినేవాళ్ళు లేడు. తీసుకుంటుండి చేస్తుండు కానీ ఇది చేయరా అంటే చేయడు. ఎందుకు చేస్తలేరా అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఆశ పెరిగిపోయింది మనిషికి. ప్రతి మనిషికి ఆశ పెరిగింది. ప్రతి అంటే అందరం ఆశాజీవులు. అతి ఆశ అయింది. ఆశ అవసరమే, ఇప్పుడు అతి ఆశ అయింది. నాకు ఒక రైస్ మిల్ ఉంటే ఇంకోటి ఎత్తాను పడ్డది. అతి ఆశ. ఇతడు వ్యవసాయంలో 20 క్వింటాలు అంటే నేను 40 క్వింటాలు తీస్తా. ఆశ ఎట్లా వస్తుంది? రైతు ఏదైతే పండించిన పంట అవేర్నెస్, ఏది పేడతో పండించింది ఒకటేసారి అంత దిగుబడి రాదు. వాస్తవంగా చెప్పాలి, అంచెలంచెలుగా పెరుగుతాం. ఇప్పుడు మెట్లు ఎక్కితే పైకోతాం, అంచెలంచెలుగా పెరుగుతుంది వ్యవసాయం. ఆ అవేర్నెస్ తేవాలంటే నాతోనే అయితే లేదు. ఎంత చెప్పినా మీటింగ్లకు పోయినా తలకాయ ఉప్పుతురు రైతులు. పోయినాక ప్రసూతి వైరాగ్యం లెక్క అవుతుంది నాకు ఎక్కడ ఈ మీటింగ్లు. ఏది ఈ వ్యవసాయం గురించి ఎందుకు చేస్తలేనంటే పంట తక్కువ వస్తుంది. మొదలు ఆయన భార్య ఒప్పుకోదు, పిల్లలు ఒప్పుకోరు. నీ దృఢ సంకల్పం ఉంటే ఇంటికి కూడా సహకారం ఉండదండి. పిల్లలు సహకారం చేయకుంటే మనం ఈ ముందటి కోలేం సార్. కుటుంబం కూడా గొప్పదే. ఎందుకంటే మనకు ఇప్పుడు నేను ఒకటి ఇటుకి వచ్చిన, నా త్యాగం ఉంటే వచ్చిన, కానీ నా కుటుంబం కూడా సహకరించాలి కదా. ఒక్కటే నిమిషం ఏమనుకోకూరి. సిద్ధరాములు అతడే వస్తుండే ఇటుకి. సిద్ధరాములకు చెయ్యి
వచ్చిండా చూడు ఫోన్ చేసి. అయితే ఈ విషయంలో నేను వెనకబడిపోయినా, వాస్తవంగా చెప్పాలి వెనకబడి. ఈ రైతుకు వ్యవసాయం గురించి అవగాహన తేవాలని పోతే అయితలేదు నాతో, చెప్తున్నా కానీ ఉన్న ముచ్చట చెప్పాలి, చేస్తలేడు. గోవును పెంచుకుంటున్నా, సరే ఇదే పుణ్యం. అరే ఎప్పుడేమనుకుంటాం, కొంతనన్నా ఇది సేవ జరుగుతుంది, గోవును రక్షిస్తుండు గొప్పవాడని అదొక తృప్తి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ క్రియ చూసి వేద పండితులు గొప్ప కొరకు కాదు ఒక సభ చేశారు. సభను బ్రాహ్మణులు, నా షష్ఠిపూర్తి నేను గోవులతో చేసుకున్నా. 108 గోవులను తెచ్చి పెట్టి పెద్ద కార్యక్రమం చేసిన. చాలా ఫోటోలు ఉన్నాయి, దాన్ని ఉన్నాయి సంబంధించి. అయితే వాళ్ళు ఏం చేశారు, ఈ సేటు గోవులను ప్రేమిస్తుండు, ఇటు బ్రాహ్మణులను గౌరవిస్తుండు, ఈ రైతు ఉన్నతికి పాటుపడుతుండు. ఉన్నతి అంటే మీకు అయితే ఇతనికి ఏదన్నా ఆలోచించి పండితులు కలిసి నాయన మాట్లాడు గో బ్రాహ్మణ కర్షక హిత అని బిరుదిచ్చారు స్వామి. గో బ్రాహ్మణ కర్షక హిత అని ఒక శ్లోకం రాసి నాకు సమర్పించారు. గొప్ప కొర అంటే గోవులను సేవ చేస్తుండు, బ్రాహ్మణకు గౌరవిస్తుండు, సేవ చేసిన గౌరవించినాడు, రైతు క్షేమం కోరి ఆవులిస్తుండు. ఇందులో రైతును ఆశించింది ఏం లేదు, నీతో ₹1 ఆశించింది లేదు, పశువులన్నీ నువ్వే. నాకు ఒక్కటి హామీ ఏంటంటే గోవును రక్షించాలి, ఎప్పుడైనా మేము వచ్చి చూస్తామని చెప్తాం. పోతామా, వాడు ఆవు యాన్న ఉంటుంది 50 కిలోమీటర్ల మీద, మనం పోయి చూడిసే పరిస్థితి లేదు. కానీ ఫోన్ల ద్వారా తెలుసుకుంటే ఆ ఊరోళ్ళని తెలుసుకుంటే అంతవరకు చేయగలుగుతున్నాం. కానీ ఏవైతే ఈ ప్రామిస్ చేసి తీసుకుంటారో ఆలోచించండి దయచేసి. నా దాంట్లో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సుస్థ అయిపోయారు. ఒక 20,000కి అమ్మిన ఆవు 30,000కి అమ్మిండి వాడు ఆశ అనుకుందాం, వానికి 1,00,000 2 లక్షలు ఖర్చు అయినాయండి. చాలా ప్రూఫ్లు ఉన్నాయి. ఇట్లా ఊరే తిట్టిరు అని, అరే ఆ ఉచితంగా సేట్ ఇచ్చిన ఆవును తెచ్చిండు, ప్రమాణం చేసి ప్రమాణం చేసి తెచ్చిండు, వాడు ఆవును అమ్ముకున్నాడు, వానికి అదే కొట్టిందని చెప్తారు. ఎప్పుడు కానీ దైవం మీద, అంటే గోవు దైవంతో సమానం, దేవాలయం కానీ బ్రాహ్మణ్ కానీ సొత్తు మనం తినొద్దండి. గోవు మీద ప్రమాణం చేసినప్పుడు దాన్ని రక్షించే ధర్మత మనది. దానికి ఏమన్నా అయితే దాంతో కాకుంటే యజమానికి చెప్పాలి, ఎవరైతే ఇచ్చిరో వాళ్ళ సంప్రదించి అయ్యా ఈ పరిస్థితి ఉందంటే వాళ్ళు ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను అట్లా ట్రాన్స్ఫర్ చాలా చేస్తున్నా. ఎందుకను ఒక కుటుంబంలో ఇతడు ఇంట్రెస్ట్ ఉంటుంది, అతడు ఆరోగ్యం బాగాలేదు, కొడుకు చేయ అంటాడు, అతడు ఏం చేయాలి, అప్పుడు ఆవును చంపే రాదు కదా, నాకు చెప్తే మళ్ళీ నీకు నా రైతుల లిస్ట్ ఉంటుంది నా దగ్గర, ఎవరు కోరిరు వాళ్ళకి ఫోన్ చేసి చూసుకో, అవును తీసుకపోతే నీ ఇష్టం ఉంటే తీసుకుపోమంటే తన్నని. ఎక్కడ కూడా గోవు ఆగుతలేదు, ఇంకోళ్ళు కొండబోతురు, అక్కడెక్కడ కూడా నాకు ఇబ్బంది జరగలేదు. ఎప్పుడైతే మరణిస్తుందో తన చేనులోనే తానే కన్నం తీసి పెట్టాలని ఒక నియమాలతో జరిపించుకుంటున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అన్నగారికి, వీరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.